మీ జీవితాన్ని నాశనం చేస్తున్న అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? అది ప్రతిరోజు మీతో ఉండే ఒక భయంకరమైన అలవాటు. అదే బద్ధకం అనే శత్రువు. మరి అలాంటి బద్ధకాన్ని జయించాలంటే ఎలాగో ఈ వీడియోలో తెలుసుకొని మీ జీవితాన్ని చురుకుగా, శక్తివంతంగా, విజయవంతంగా మార్చుకోండి. జీవితాన్ని మార్చే శక్తి మంచి అలవాట్లకు ఉంటాయి. అయితే ఈ మంచి అలవాట్లు శాశ్వతంగా కొనసాగించడం తేలికైన విషయం కాదు. బద్ధకమే దీనికి ప్రధాన శత్రువుగా నిలుస్తుంది. అయితే కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. ఈరోజు ప్రారంభించిన ఒక చిన్న మంచి అలవాటు రేపటి విజయవంతమైన జీవితానికి బలమైన పునాదిగా మారవచ్చు. మన జీవితంలో విజయం, ఆరోగ్యం, ఆనందం వంటి మంచి ఫలితాలు ఒక్క రోజులో రావు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న అలవాట్ల ఫలితంగా అవి వస్తాయి. జీవితంలో ఎదగాలని, విజయం సాధించాలని చాలామందికి మనసులో ఉన్న ఆ లక్ష్యానికి బద్ధకమే ప్రధాన శత్రువుగా ఉంటుంది. కొత్త సంవత్సరం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో జిమ్కు వెళ్ళాలని, ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి అని, లేదా రోజుకో పుస్తకం చదవాలని ఆరోగ్యకరమైన కొత్త అలవాట్లు ప్రారంభిస్తారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోయి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి రాకుండా ఒక మంచి అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే బద్ధకం అనే సమస్యను దూదిలా ఈజీగా ఊదేయచ్చు. ప్రారంభం చాలా చిన్నదిగా ఉండాలి. మీరు అలవర్చుకోవాలనుకున్న ఏ కొత్త అలవాటునైనా చాలా చిన్న స్థాయిలో ప్రారంభించాలి. ఉదాహరణకు, రోజుకు 1 గంట వ్యాయామం చేయాలనే లక్ష్యానికి బదులుగా కేవలం 10 నిమిషాల నడకతో మొదలు పెట్టండి. చిన్న లక్ష్యాలు మనకు ఒత్తిడి కలిగించవు. అలవాటు అవుతున్న కొద్దీ క్రమంగా వాటిని పెంచుకోవచ్చు. చిన్న లక్ష్యాల ద్వారా మీ మనసుకు ఎలాంటి అలసట, భారం అనిపించదు. కొన్ని వారాలు సులభంగా చేస్తే అదే స్థిరమైన అలవాటుగా మారుతుంది. మీకు ఆసక్తి ఉన్న దాన్నే ఎంచుకోండి. మీకు నిజంగా ఆసక్తి ఉన్న అలవాటునే ఎంచుకోవాలి. ఇతరులు చేస్తున్నారని గ్రుడ్డిగా ఫాలో అయిపోకుండా మీకు ఆనందాన్ని ఇచ్చే పనిని అలవాటుగా మార్చుకోవడం మంచిది. వ్యాయామం, పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, మొక్కల సంరక్షణ లేదా క్రొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి పనులు ఇందులో భాగం కావచ్చు. మీ దినచర్యను నిశితంగా పరిశీలించి మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకోండి. మీకు ఆసక్తి లేని అంశాన్ని ఎంచుకుంటే కొన్ని రోజులకే అది భారంగా అనిపించి మీరు దాన్ని డ్రాప్ చేసే అవకాశం ఉంటుంది. పట్టుదలతో కొనసాగించడం. ఒక రోజు అలవాటు తప్పిపోయిందని నిరుత్సాహపడుకోకుండా మరుసటి రోజు మళ్ళీ ప్రారంభించాలి. ప్రతిరోజు చేసిన పనిని క్యాలెండర్ లేదా డైరీలో గుర్తుపెట్టుకోవడం ద్వారా ప్రేరణను కొనసాగించవచ్చు. ఈ చిన్న సంతోషమే మిమ్మల్ని మరుసటి రోజు కూడా అలసట లేకుండా ముందుకు నడిపిస్తుంది. రేపు కాదు, ఈరోజే మొదలుపెట్టండి. మీ జీవితాన్ని మార్చే పెద్ద విజయాలు చిన్న అలవాట్లతోనే మొదలవుతాయి. ఈరోజు మీరు ప్రారంభించే ఒక చిన్న సానుకూల మార్పు రేపటి మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే ఆయుధంగా మార్చగలదు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే మీకు నచ్చిన ఒక మంచి అలవాటును ప్రారంభించి విజయవంతమైన జీవితానికి పునాది వేయండి.